నిబద్ధత. ఈ రెండింటినీ కలగలిపే వాళ్ళని దాదాపుగా మన వాళ్ళంతా సైనికులు అంటారు. కానీ అదే కోవకు చెందుతారు ఇండియన్ రైల్వే డ్రైవర్స్. అదేంటి అంటే లక్షల మంది ప్రాణాలు రోజు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఆ ప్రాణాల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన ప్రాణాలు నిలుపుకోవటానికి కావాల్సింది ఆహార ధాన్యాలు. అవి సరైన సమయంలో చేరవేయటంలో కూడా రైల్వే ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఆ సరుకులు సరైన సమయానికి చేరాలంటే దాంట్లో కూడా కీలకం రైల్వే డ్రైవర్లు. అందుకే 120 కోట్ల మంది భారత జనాభాలో దాదాపు 70 కోట్ల మంది ప్రాణాలు ఈ రైల్వే డ్రైవర్ల చేతుల్లో ఉంటాయి అని కొంతమంది అంటూ ఉంటారు. మరి కేవలం 79,000 మంది రైల్వే డ్రైవర్లు ఇంతమంది ప్రాణాలను రక్షిస్తున్నారు అని ఎవరూ ఊహించరు. నిజంగా ఈ విషయం తెలిస్తే ప్రతి రైల్వే డ్రైవర్కి ప్రతి భారతీయుడు శిరస్సు వంచి నమస్కరిస్తారు. రైల్వే ఉద్యోగం అనగానే చాలామంది వారికేమండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, రైల్వే శాఖ, వేలల్లో జీతాలు, సౌకర్యాలు, ఆనందకరమైన జీవితం అనుకుంటారు. ఇది నాణానికి ఒకవైపు. నాణానికి రెండో వైపు చూస్తే రైల్వే డ్రైవర్ల జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా ట్రైను మీద మన రవాణా చాలా వరకు ఆధారపడి ఉంది. రోజు సుమారు 25 లక్షల మంది గమ్యస్థానాలకు చేరవేస్తుంది భారత రైల్వే. 6 పెట్లు ఉన్న రైలు నుంచి ఈ రోజు 60 పెట్ల వరకు సామర్థ్యం పెరిగినా ఈ 6 పెట్ల నుంచి 60 పెట్ల వరకు ఆ రైలు నడిపే డ్రైవర్ మాత్రం ఒక్కలే. తన నిబద్ధత, వృత్తి ధర్మం, కంటి రెప్ప వేయకుండా, మనసులో మరో ఆలోచన రాకుండా వేల కిలోమీటర్లు తన దృష్టంతా ట్రాక్ మీదే ఉంచి ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్న వేల మంది ప్రయాణికుల ప్రాణాలని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో రైల్వే డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. సరుకు రవాణా డ్రైవర్లు కూడా. ఎందుకంటే పాలు, పండ్లు, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులు కొన్ని గంటల్లోనే పాడైపోయే వస్తువులు కూడా ఉంటాయి. సో నిర్దిష్టమైన సమయానికి అవి చేరాలి. అలా చేరాలి అంటే సిగ్నలింగ్ వ్యవస్థ మీద ఎంత ఆధారపడినా డ్రైవర్ నిబద్ధత కూడా మరింత ముఖ్యం. ఎందుకంటే గేట్లు లేని చాలా క్రాసింగ్స్ భారతదేశంలో కనపడతాయి. అలాంటి చోట ఎలాంటి ప్రాణ అపాయాలు సంభవించకుండా తను కంటి రెప్ప కూడా వేయకుండా ట్రైన్ నడపడంలో నిజంగా రైల్వే డ్రైవర్ది చాలా ముఖ్య భూమిక ఉంటుంది. వారికి రోజుకు 7 గంటలు మాత్రమే డ్యూటీ ఉంటుందని అనుకుంటారు. కానీ ఒక డ్రైవర్ తను ఛార్జ్ తీసుకున్నాక కొంత దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అక్కడి నుంచి మరో రైల్ని ఇంకొంత దూరం తీసుకొచ్చి తను డ్యూటీ దిగాల్సి ఉంటుంది. ఈ ట్రైన్కి మధ్య గ్యాప్ని వాళ్ళకి రెస్ట్గా పరిగణిస్తారు. 30 గంటలు రెస్ట్ తీసుకున్నప్పటికీ వారి మొత్తం 72 గంటల డ్యూటీ అవుతుంది. కేవలం వారానికి ఒకరోజు మాత్రమే వారు కుటుంబంతో గడుపుతారు అని చాలామందికి తెలియదు. జీతభత్యాల విషయంలో రైల్వే డ్రైవర్లకి కొంత ఆశాజనకంగా ఉన్నా కానీ ఇంజన్లో ఉండే ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా బయట 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే రైలు ఇంజన్లో సుమారు 45 నుంచి 50 డిగ్రీలు ఉంటుంది. అంత ఉష్ణోగ్రతలో వాళ్ళు ప్రయాణించాలి. అలాగే చలిగా ఉన్నప్పుడు చలి తీవ్రతగా ఉండే ప్రదేశాల్లో కూడా ఈ డ్రైవర్లు నడుపుతారు. ఎండ ఎక్కువ ఉన్నా ట్రైన్లు నడుస్తూనే ఉంటాయి. కుండపోతగా వర్షాలు పడుతున్నా ట్రైన్లు నడుస్తూనే ఉంటాయి. మరి ట్రైన్ వెనకాతలున్న బోగీల్లో ప్రయాణికులు హాయిగా నిద్రపోతున్నారు అంటే ట్రైన్లోని డ్రైవరు తమ ప్రాణాలకి తన ప్రాణం అడ్డేసి ఆ బండిని గమ్యస్థానానికి చేరుస్తాడని ఒకే ఒక్క నమ్మకం. అలాగే ప్రతి డ్రైవర్కి ఇంజన్లో తలెత్తే సాధారణమైన సమస్యల మీద అవగాహన ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని సరిచేసుకోవాలి. చాలామందికి తెలియని మరొక విషయం ఏమిటి అంటే కొన్ని గంటల పాటు వాళ్ళు మలమూత్ర విసర్జనలు కూడా చేయలేని పరిస్థితి. కారణం ఏ ఇంజన్లోని లెట్రిన్ బాత్రూమ్స్ అవైలబుల్ ఉండవు. ఇటీవల సురేష్ ప్రభు రైల్వే మంత్రి అయ్యాక కొన్ని రైలు ఇంజన్లో బయోమెట్రిక్ విధానంలో లెట్రిన్ బాత్రూమ్స్ ప్రవేశపెట్టినప్పటికీ అది ఇంజన్ ఆగిన సమయంలో మాత్రమే డోర్ తెరుచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వాళ్ళు మలమూత్ర విసర్జనలు చేయాలి. అయితే దాదాపుగా కొన్ని గంటలు ప్రయాణిస్తే తప్ప రైల్వే స్టేషన్ వచ్చాకే ఈ ట్రైన్లు ఆగుతాయి. అదే సమయంలో వాళ్ళు ఈ కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తుంది. ఇలా ఎన్నో సమస్యలను అధిగమిస్తూ భారత రైల్వే డ్రైవర్లు ఇండియన్కి చేస్తున్న ఒక గొప్ప సర్వీస్ అనే చెప్పాలి. సో మనందరి ప్రాణాలకి తమ ప్రాణాలు అడ్డేస్తున్న ఈ రైల్వే డ్రైవర్స్కి మరొక్కసారి భారత పౌరులందరి తరపున యాటాస్ మీడియా సెల్యూట్ చేస్తుంది. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.